जय कुंसवी जय 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 ఒకరైనా అన్మ్యూట్ చేసి పాడొచ్చు. యశోధర సరిగ్గా సౌండ్ వస్తలేదు. జై ప్రభు సౌండ్ వస్తలే ప్రభు. సౌండ్ క్లియర్ రావట్లేదు ప్రభు. ప్రభు సౌండ్ వస్తలేదు ప్రభు. స్పీడ్ లేదు, మళ్ళీ క్లియర్ లేదు. ఒక్క నిమిషం, ఇది అవసరం లేదు, కొందరే ఉన్నారు కదా. ఇప్పుడు ఓకేనా? ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరై ప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయా భగవతేరుత్తమ శ్లోకే శ్లోకే భక్తిర్భవతి భక్తిర్భవతి నైష్టికీ నైష్టికం కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ దేవకీ నందనాయ చ నందనాయ చ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ. గోవిందాయ నమో నమః. ఏం అవసరం లేదు బ్రో. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ. పేరేంటి? అర్జున పార్థ సారథి ప్రభు. అర్జున పార్థ సారథి ప్రభు రిక్వెస్ట్ చేశారు ఫిజికల్ గా కూడా పెట్టమని. సో ఒక ముగ్గురు భక్తులు ఫిజికల్ గా కూడా వచ్చారు. ఓకే, ఈరోజు 2వ అధ్యాయం 9వ శ్లోకం. ధర్మస్యాహ అపవర్గస్య నార్థో అర్థాయ ఉపకల్పతే నార్ధస్య ధర్మైకాంతస్య కామో లాభాయ విస్మృతః. హరే కృష్ణ. విద్యుక్త ధర్మములన్నీ నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకై ఉద్దేశింపబడినవి. వాటిని ఎన్నడూను భౌతిక లాభం కొరకై నిర్వహింపరాదు. అంతేగాక మహామునుల నిర్దేశము ప్రకారము పరమధర్మమునందు నియుక్తుడనైన వాడు భౌతిక లాభం ఎన్నడూను ఇంద్రియ భోగమునికై వినియోగింపరాదు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా శ్రీ విశాఖాన్వితం నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష నిర్విశేష శూన్యవాది శూన్యవాది పాశ్చాత్య పాశ్చాత్యదేశతారిణి నమో మహావదన్యాయ వదన్యాయ కృష్ణ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ కృష్ణ చైతన్య చైతన్య గౌరవే నమః. హే కృష్ణ కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనే వనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అయితే సాధారణంగా
ఈ ధర్మం అనేది మన శాస్త్రాల్లో ఏం చెప్తారు? ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మము సాధారణంగా అర్థం అంటే ధనం కోసం ధర్మాన్ని పాటిస్తారు. ధనం ఎందుకు? కామాన్ని నెరవేర్చుకోవడానికి. అలానే కామము నెరవేర్చుకున్నాక విరక్తి భావం పెరిగితే మోక్షం కోసం ప్రయత్నిస్తారు. సో సో ఇక్కడ ఏమంటున్నారు యాక్చువల్లీ, కానీ నిజంగా మనం ధర్మము భౌతిక లాభాల కోసం చేయొద్దని చెప్తున్నారు. కేవలం మోక్షం కొరకే చేయాలని చెప్తున్నారు. అయితే మరి భౌతిక లాభం అంటే మరి మనం చేసే పని కూడా డబ్బు కోసమే కదా, మరి అది భౌతికం అయిపోతుందా అని. కానీ మనం చేసే పని కూడా భగవంతుడి సేవలాగా, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చేస్తే అది భౌతికం కాదు, అది కూడా ఆధ్యాత్మికం అవుతుంది. కర్మయోగం అంటే ఆ కర్మ యొక్క ఫలితాల్ని భగవంతుడికి అర్పించాలి. కేవలం పేరుకు చెప్పడం కాదు, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను. సో అప్పుడు అది భౌతికం కాదు, అప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది. ఓకే. సో కానీ మన శాస్త్రాల్లో ఇదివరకు అంటే జనులు ఏం చేసేవారు? కర్మకాండ, ఈ యజ్ఞాలు కూడా దేవతల కోసం చేస్తూ కొన్ని భౌతిక విషయాల కోసం, లైక్ ఉదాహరణకి డబ్బు కావాలని, లేకుంటే ఈ విధంగా ధనం కావాలని, సో ఇలా వివిధ భౌతిక కోరికల కోసం చేసేవారు. కానీ అది కూడా సరైన ధర్మం కాదు. అంటే వేదాల్లో ఉంది ఇలా భౌతిక కోరికలు ఉన్న వారి కోసం. కాకపోతే భక్తి మార్గంలో ఉన్నవారు అలా చేయకూడదు. వారి యొక్క ఉద్దేశము కేవలము భగవంతుడి సేవ, భగవంతుడి ప్రసన్నం చేయడం కోసమే ఉండాలి. మన సొసైటీలో చూస్తున్నాము, అంటే హిందువులైనా కూడా ఈ ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నారు? కేవలం ఇంద్రియ భోగం కోసం. చాలా మంది ఉదాహరణకి ఇప్పుడు వినాయక చవితి అన్న పేరుతో పూజలు చేస్తారు, సరే. కాకపోతే ఆఖరికి కొద్దిసేపు ఆరతి అవి చేస్తారు, తర్వాత సినిమా సాంగ్స్ పెట్టి పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. కొందరు తాగటము ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో ఇలాంటి వాటి కోసం మనం ధర్మాన్ని పాటించవద్దు. ఒక భక్తుడు జోక్ గా ఏమన్నారంటే, నిజంగా ఒకవేళ గణపతి జనరల్ గా అంటే అది ఎవరు చేయలేదు కాబట్టి ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఆ సినిమా సాంగ్స్ చూసి పారిపోతాడు. సో కాబట్టి ఈ ధర్మాన్ని కేవలం భౌతిక కోరికల కోసం చేయకూడదు, పాటించకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. కానీ మన సాధారణంగా చూస్తుంటాం ఎలా సామాన్యమైన జనులు వీసా బాలాజీ, అంటే బాలాజీ దర్శనానికి వెళ్ళి మొత్తం ఎన్నో వందల సార్లు 108 సార్లు ప్రదక్షిణ చేస్తూ, కానీ వారి కోరిక కేవలం వీసా దొరకాలి. సో సో ఇలాంటి చేయకూడదు. సో అదే మన ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే అంటున్నారు. నరసింహస్వామి మీతో ఒక బిజినెస్ చేయదలుచుకోలేదు, ఒక వ్యాపారి లాగా. నాకు ఇది ఇస్తే నేను టెంకాయ కొడతాను, లేకపోతే గుండు కొట్టించుకుంటాను, ఇలా కొందరు అంటారు కదా మొక్కులు. సో భక్తులు ఓకే, మొదట్లో మనకు భౌతిక కోరికలు ఉండి భక్తి మార్గంలో వస్తాం, కాకపోతే అవి వదిలేసుకోవాలి. అలాంటి కోరికలతో చేయకూడదు.
అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగి. హరే కృష్ణ. ఈ గ్యాలక్సీ ఫోన్ ఉందో మరి ప్రభు అది ఒక నిమిషం అనోటేట్ డిసేబుల్. అది ప్రెజెంటేషన్ మోడ్ లో మీరే చేయాల్సి వస్తుంది బ్రో. ఒక నిమిషం డిసేబుల్ చేశాను. ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, ఇది పోతాయండి. చేసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అయితే మొదటి 8 శ్లోకాల్లో ఏం చర్చించుకున్నాం? మొదటి 2 ప్రశ్నలకి సమాధానం ఏంటి? సమాధానం ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే శౌనకాది ఋషులు 6 ప్రశ్నలు అడిగాను. దానికి సమాధానంగా మొదటి 2 ప్రశ్నలకి మొదటి 8 శ్లోకాల్లో సమాధానం ఉంది. ఏంటది? అదే అందరినీ ప్రసన్నం చేస్తుంది. ఆ సకల సర్వలోక జనులకి హితమైంది ఏంటి? ఆ ప్రశ్న. దానికి సవై పుంషాం పరోధర్మం యతో భక్తి రథోక్షదే అహైతుకి అప్రతిహత ఆత్మశ్చ ప్రసిద్ధ. ఎప్పుడైతే మనం భగవంతుడికి అహైతుకి అప్రతిహత సేవ చేస్తామో ఏ ఆత్మ సుప్రసిద్ధతి, అదే మనని ప్రసన్నం చేస్తుంది. అదే సర్వలోక జనులకి హితము. దాని ద్వారానే వారికి నిజమైన ఆనందం దొరుకుతుంది. సో నెక్స్ట్ 10వ శ్లోకం. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత్ జీవస్య తత్వ జిజ్ఞాసానార్థో యశ్చేహ కర్మభిః. ఓకే, ఎవరైనా చదవదలుచుకుంటే చేతులు హ్యాండ్స్ రేజ్ చేయొచ్చు. ఓకే, రాజామణి మాతాజీ. హరికృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. జీవితమునందలి కోరికలెన్నడూ ఇంద్రియ భోగములేడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వం గురించి విచారణము నల్పుటే ఉద్దేశింపబడి ఉన్నది. కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మము లక్ష్యము వేరొకటి కారాదు. దండవత్ ప్రణామం. సో కేవలం భగవంతుడి సేవ కోసమే మనం ధర్మాన్ని పాటించాలి. సో మన జీవితంలో ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం కోసం, అలాంటి ఇంద్రియ భోగం లాంటి చేయాలనే కోరికల్ని పెంచుకోకూడదు. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్లీ మనలో ఈ భౌతిక కోరికలు అంటే ఎందుకు ఉన్నాయంటే పూర్వజన్మలో ఇంకా ఎన్నో జన్మల నుంచి ఇంద్రియ భోగం చేస్తున్నాం కాబట్టి అవి మన మనస్సులో ఉంటాయి, భౌతిక కోరికలు. సో ఆ భౌతిక కోరికల్ని ఇప్పుడు మనం తొలగించి ఆధ్యాత్మిక కోరికల్లాగా మార్చాలి. దానికి భగవంతుడు సేవ చేస్తే మారిపోతాయి. కాకపోతే భక్తి మార్గంలో వచ్చాక కూడా మనం సరిగా భక్తి చేయకపోతే, జపం కానీ, పుస్తకాలు, రూపాది రాసిన పుస్తకాలు చదవడం కానీ, ఇవి సరిగా చేయకపోతే అవి అలానే ఉండిపోతాయి. భౌతిక కోరికలు ఆధ్యాత్మికంగా మారవు. ఆధ్యాత్మిక కోరికలుగా మారాలి అంటే భగవంతుడి భక్తుల సాంగత్యం చేయాలి కదా, అప్పుడే మారుతుంది. రైట్? సో కాబట్టి భగవంతుడు మరియు భక్తుల సాంగత్యం నిరంతరం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇనుము అగ్నిలో పెడితే ఏమవుతుంది?
అలానే ఉంచితే అది కూడా అగ్నిలాగా మారిపోతుంది. అలానే భౌతిక కోరికలు ఇప్పుడు ఆధ్యాత్మికతతో అంటే భగవంతుడు శుద్ధ భక్తుల సాంగత్యం తీసుకుంటే మనం కూడా ఆధ్యాత్మికంగా మారొచ్చు. సో ఆ ప్రయత్నం మనం నిరంతరం చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఇనుముని కొద్దిసేపు అగ్నిలో పెడుతున్నాం, కొద్దిసేపు మళ్ళీ నీటిలో పెడుతున్నాం. సో అలా చేస్తే ఏమవుతుంది, అది ఎప్పుడు కూడా అగ్నిలాగా మారదు. సో మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఏంటి, కొద్దిసేపు భక్తి మార్గంలో అంటే భగవంతుడి సేవ, మళ్ళీ కొద్దిసేపు మాయా సేవ చేస్తుంది. సో మాయా సేవ అంటే భౌతికం, రైట్? బహిరంగ శక్తిలో ఉంటాం, మాయా శక్తిలో. అదే కృష్ణుడి శరణ్ తీసుకుంటే అంతరంగ శక్తి. సో కానీ ఎక్కువగా ఇప్పుడు మాయా ప్రభావం వల్ల ఉండడం వల్ల భౌతిక కోరికలు ఎక్కువగా తగ్గట్లేదు, రైట్? సో యా, నెక్స్ట్. సో అంటే ఆ భౌతిక కోరికల్ని తొలగించుకోవాలి అంటే ఆ భౌతిక ఆసక్తిని తొలగించుకోవాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక స్టోరీ చెప్తారు కదా, పడవలో తెలిసి ఉంటుంది. కొందరు గంగా నదిలో ఒక పడవలో కూర్చుంటారు, పెళ్లికి వెళ్ళాలి వారు. సాయంత్రం అంటే చీకటి పడుతుంటే పడవలో కూర్చొని నావికుడికి చెప్తారు, అటు సైడు ఈ నదిని దాటించాను. సో అప్పటికి చీకటి పడిపోతుంది. సరే అని వాళ్ళు కూర్చుంటారు, సరే తీసుకొని పోతానంటారు. సో వారు అలానే కూర్చుని పోతారు రాత్రి మొత్తం. సో సూర్యోదయం అవగానే చూస్తే వారు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. అదేంటి, ఇప్పటికి అదేం దాటేయాలి కదా అంటారు. సో ఆ నావికుడు కూడా ఆశ్చర్యం వస్తుంది, అరే ఏంది ఇక్కడే ఉన్నామని. ఎందుకు అక్కడే ఉన్నారు? లంగర్ తీయలేదు కాబట్టి అది అక్కడే ఉంది. సో అలానే మనము ఎన్నో సంవత్సరాలు జపం చేస్తుండవచ్చు, ఎంతో ముందుకు వెళ్ళిపోయాను అనుకుంటాం. నేను ఇప్పటికీ గోలోక చేరుకుంటున్నానేమో అనుకోవచ్చు. కానీ తీరా చూస్తే భౌతిక లోకంలోనే ఉండొచ్చు. అరే ఇదేంటి ఇంకా ఇక్కడే ఉన్నాను, లేకుంటే ఈ భౌతిక కోరికలు ఇంకా తగ్గలేదు అంటే ఎందుకు ఈ భౌతిక ఆసక్తులు అలానే ఉంచుకున్నారు కాబట్టి అది ముందుకి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఆ భౌతిక ఆసక్తులు తొలగాలంటే ఏం చేయాలి? భక్తుల సంగతి ఆ భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకోవాలి. విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరంకృష్ణం నివర్తతే. సో ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక రుచి దొరుకుతుందో, రైట్, అప్పుడు ఈ భౌతిక రుచులు, భౌతిక కోరికలు, ఆసక్తి తగ్గిపోతుంది ఆటోమేటిక్. అయితే నవవిధ భక్తిలో మరి ఆ భక్తియుక్త సేవ మీద ఆసక్తి రుచి ఎలా పెంచుకోవచ్చు? నవవిధ భక్తిలో మనకి ఏదైతే ఎక్కువగా చేయాలని మనకు వాటి పట్ల ఒక అవగాహన, ఆసక్తి ఉంటుందో దాన్ని మళ్ళీ ఎక్కువ చేయాలి. సో దట్ ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది. కానీ అందులో కూడా కేవలం అంటే ఆ నవవిధ భక్తిలో కూడా ఏ భావంతో చేస్తున్నాం అది కూడా ముఖ్యం. సరే నాకు కీర్తన ఇష్టము కాబట్టి అదే నేను ఎక్కువ చేస్తాను, కానీ అందులో భౌతిక కోరిక కూడా ఉండొచ్చు. ఎందుకు కీర్తన ఎందుకు ఇష్టం? అందరు చూస్తారు, పొగొడతారు,
సో అలా కాకుండా అలాంటి భావనలో ఉండకూడదు. సరైన భావనలో నవవిధ భక్తి చేస్తే అప్పుడు నిజమైన రుచి, అంటే ఆధ్యాత్మిక రుచి వస్తుంది. సో అది మనం చూసి జాగ్రత్తగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, వదంతి తత్వస్విదం నిజస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. హరే కృష్ణ. అందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేయొచ్చు. ఇంకోటి, లాస్ట్ టైం మన ఒక భక్తుడు కామెంట్ చేశారు, అంటే ఒక మాతాజీ ఒక ప్రభుజీకి ఛాన్స్ ఇవ్వమని చెప్పారు, కానీ మాతాజీలే మరి ఎక్కువగా చేతులు లేపుతున్నారు. కాబట్టి మాతాజీలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుజీలు కూడా చేతులు లేపితే మరి ప్రభుజీలకు కూడా ఇస్తాం ఛాన్స్. ఇవాళ ప్రభుజీ జాయిన్ అవ్వలేదు. ఏ తామాం ప్రపద్యంతే కృష్ణుడు అంటాడు కదా. ఓకే, వీర వెంకట కృష్ణ ప్రభు. ఒక ప్రభుజీ ఒక మాతాజీకి ఛాన్స్. సో ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ- ప్రభు. Yeah, చదవండి. హరే కృష్ణ ప్రభు. దండాత్మణ. హరే కృష్ణ. పైకనండి ప్రభు, కొంచెం పైకనండి. హా, పరతత్వం నెరిగిన తత్వవిధులు అట్టి అద్వైత తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. హా. సో చాలా ఫేమస్ శ్లోకం ఇది. చాలా సార్లు మీరు రూపాది కూడా కోట్ చేస్తారు. ఓకే, సో ఈ పరతత్వంకు 3 శాఖలు లేకపోతే 3 లెవెల్స్ అని చెప్పొచ్చు. సో దీనికి ప్రభుపాద్ అనేక లెక్చర్స్ లో కానీ పుస్తకాల్లో కూడా దీన్ని చక్కగా మనకు అర్థమయ్యేటట్టు చేయడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. ఎవరైనా ఉదాహరణ చెప్పగలుగుతారా? ప్రభుపాద్ చేతులు లేపాలి. ప్రభుపాద్ ఇచ్చిన ఉదాహరణ అంటే వీటి కోసం ఇలా ఈ బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. అదే బ్రహ్మం గురించి అంటే మన సూర్యకాంతి, అదే ప్రభుజీ సూర్యుని నుంచి కొంచెం వచ్చే గట్టిగా కాంతి చెప్పండి. ఒకటి. సూర్యకాంతి, ఇంకా హరే కృష్ణ. సూర్యుని నుంచి సూర్యకాంతి ప్రభుజీ. ఇంకొకటి కొండ అని ఇస్తారు కదా ప్రభుజీ. actually, కొండ దూరం నుంచి. కాదు మాతాజీ, ఇప్పుడు 3 చెప్పాలి. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. సో ఇందులో సూర్యుడు, సూర్యకాంతిలో ఏది బ్రహ్మన్, ఏది పరమాత్మ, ఏది భగవాన్? చెప్పండి. యాక్చువల్ సూర్యుడు భగవాన్ ప్రభుజీ, అంటే మొత్తము పోల్స్తున్నారు. యా, ఇంకా యాక్చువల్ గా నేను ఇది చెప్తా ప్రభుజీ, ట్రైన్ ది చెప్తా ప్రభుజీ. ఓకే, ట్రైన్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ట్రైన్ దూరం నుంచి చూస్తే మనకి ఒక లైట్ కనిపిస్తుంది ఫస్ట్ ప్రభుజీ. అవును, అది బ్రహ్మన్ ప్రభుజీ. అది Okay. కొంచెం దగ్గర, మళ్ళీ కొంచెం దగ్గర ఉంటే సెకండ్ పరమాత్మ. అది ఓకే, దగ్గర పోల్చాలి. నుంచి అంటే కొంచెం చూస్తే కొంచెం పరమాత్మతో డబ్బాలు అన్నీ పోల్చవచ్చు. ఓకే, కనిపిస్తాయి. పరమాత్మతో పోల్చవచ్చు. ఓకే, ఇంకా లాస్ట్ భగవాన్ ఏది అంటే ఇప్పుడు మనం మొత్తం దగ్గర నుంచి మొత్తం అందులో ఉన్నవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఎవరు ఎక్కడ దగ్గరికి వచ్చాక అన్ని కల్పిస్తాయి. అది భగవాన్తో పోల్చవచ్చు. ఓకే, ధన్యవాదాలు. సరే, సో అలానే సూర్యుడు, సూర్యకిరణాలు కూడా ప్రభుపాద అంటారు. సూర్యకిరణాలు బ్రహ్మంతో పోల్చవచ్చు. ఆ సూర్య ఏదైతే నక్షత్రము గోళము, అది పరమాత్మతో పోల్చు. అందులో ఉన్న సూర్య భగవానుడు భగవాన్తో పోల్చవచ్చు.
సో ఈ ఉదాహరణతో మనకేం చెప్తున్నారు ప్రభుపాద్ అంటే ఆ పరతత్వము ఒక్కొక్కరికి వారు ఏ విధంగా శరణాగతి తీసుకుంటారో భగవంతుణ్ణి, ఆ విధంగా ఏ ధామాం ప్రపద్యంతే తమస్తాయి, ఆ విధంగా వారికి కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ వీరెవరు మన బ్రహ్మవాదీస్కి ఏంటి బ్రహ్మన్ భగవంతుడు ఒక తేజస్సు అనుకుంటారు, కానీ అది తప్పు. అది తాత్కాలికమైన జ్ఞానమే, శాశ్వతమైన జ్ఞానం అంటే సారీ కొద్దిపాటి జ్ఞానమే, పూర్తి జ్ఞానం లేదు. సూర్యుడు కేవలం కిరణాలే అని అంటే అది తప్పు కదా. అది ఒక గ్రహము ప్లస్ దాంతో పాటు అందులో సూర్య భగవానుడు. సరైన అవగాహన కలవారు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు, రైట్. అలానే యోగీస్ ఏమనుకుంటారు, డానీస్ ఏమో అది బ్రహ్మన్ అంటారు, యోగీస్ ఏమో అది పరమాత్మ, ఈ పరతత్వం అయితే ఏంటది, అది పరమాత్మ అని చెప్తారు. అదే భక్తులు పరతత్వం భగవాన్ అని గుర్తిస్తారు. సో ఈ విధంగా ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక పర్వతంతో కూడా పోలుస్తారు ఈ బ్రహ్మన్ పరమాత్మ, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో అంటే జ్ఞానీస్ కి యోగీస్ కి భగవంతుడు తన పూర్తి అవగాహన ఇవ్వరు. ఎందుకు? ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ జ్ఞానులకి యోగులకి భగవంతుడు తన పూర్తి అవగాహన ఎందుకు ఇవ్వరు? చేతులు లేపవాళ్ళని ఆన్సర్ చేయదలుచుకుంటే మీరు చెప్తారా? ఇక్కడ అర్జున పాఠశాల ఇప్పుడు చెప్తున్నా, చెప్పండి. అందరూ అనుకోరు. జ్ఞానుల్లో రెండు రకాలు. వారు బ్రహ్మన్ అనుకుంటారు భగవాన్. మాయావాదులు అయితే నేను భగవంతుడు అనుకుంటారు. జ్ఞానులు వేరు, మాయావాదులు వేరు కదా. ఓకే పండరి పిల్లలు యోగీస్ కూడా అలా అనుకోరు కదా. యోగులు పండరి విఠలు చెప్పండి. ఏంటంటే వీళ్ళు జ్ఞానులు నిరాకారవాదులుగా వాళ్ళు బ్రహ్మం జ్యోతి అని అనుకుంటారు బ్రహ్మం. ఆ విధంగా ఆ తర్వాత భగవంతుని వాళ్ళు యాక్చువల్లీ జ్ఞానులతో పాటు ఓకే జ్ఞానులు కొందరు అలా అనుకున్నా కూడా నేను అనేది మరి యోగీస్ అలా అనుకోరు కదా. యోగి పరమాత్మ వాళ్ళు కూడా నిరాకార తత్వాన్ని పరమాత్మని నిరాకారంగా భావిస్తారు. అందరూ నిరాకారుడుగా అనుకోరు యోగీస్. పరమాత్మకి రూపం ఉంది కదా. ఉంది అయినా నిరాకారుడు ఎట్లా అవుతాడు? అంతరంగంలో వాళ్ళు ఆ విధంగానే భావిస్తారు కదా. నో యాక్చువల్లీ యోగి జ్ఞాని భక్తులకు తేడా ఏంటంటే, అంటే అది సరే కొందరు బ్రహ్మవాదులు జ్ఞాని భగవంతుడు నిరాకారవాది అని అనుకోవచ్చు. కాకపోతే ముఖ్యమైన తేడా ఏంటంటే భక్తులకి యోగి మరియు జ్ఞానులకి, ఈ జ్ఞాని మరియు యోగిలు ఎవరైతే ఉన్నారో వారు తమ శక్తి మీద ఆధారపడి ఉంటారు. భగవంతుడి కూడా తెలుసుకోవడానికి తమ శక్తితో భగవంతుడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ జ్ఞానయోగమైన అష్టాంగ యోగమైన తమ యొక్క స్వశక్తితో భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. వారు భగవంతుడి మీద ఆధారపడరు. కానీ భక్తులు ఏంటి, భక్తి మార్గంలో భగవంతుడి మీద ఆధారపడుతూ అతను సేవ చేస్తారు. అది తేడా. భక్తులకి జ్ఞానులకి యోగులకి తేడా ఏంటి? భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఆధారపడతారు, పరంపరలో వింటారు. కాబట్టి వారికి సునాయాసం. ఒక కోర్స్ అటెండ్ అయినా వారికి భగవాన్ పరమాత్మకి తేడా తెలిసిపోతుంది. అదే జ్ఞానులు యోగులు ఎన్నో సంవత్సరాలు వారు ధ్యానం చేసి చదివి, జ్ఞానులు అంటే ఎన్నో చదివి పుస్తకాలు వారు స్వతహా ఆలోచన చేసి ఇది అది ఆలోచించి ఆఖరికి ఒక
ఎన్నో జన్మల తర్వాత ఏమంటారు, బహునాం జన్మనామంతే జ్ఞానం ప్రపత్తి వాసు, ఎన్నో జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి అనే అవగాహనకి రావచ్చు. యోగీస్ కూడా అంతే కదా, వాళ్ళకు కూడా ఎన్నో జన్మలు పట్టొచ్చు, లేకుంటే ఎన్నో వేల సంవత్సరాలు పట్టొచ్చు. కానీ భక్తులు ఏంటి, కొన్ని రోజుల్లో వారికి సరైన అవగాహన రావచ్చు. ఎందుకంటే వినయంగా వారు భక్తుల నుంచి, పరంపరలో వస్తున్న భక్తుల నుంచి వింటారు కాబట్టి వారికి అంతా కూడా చాలా సునాయాసంగా అర్థమవుతుంది, బ్రహ్మన్ ఏంటి, భగవాన్ ఏంటి అంతా కూడా. కాబట్టి మనం కూడా అనవసరంగా కష్టపడే కంటే ఇలా పరంపరలో వస్తున్న భక్తుల నుంచి వింటే ఏమవుతుంది, సునాయాసంగా తెలుసుకోవచ్చు పరతత్వం గురించి, సరైన అవగాహన మనకు వచ్చేస్తుంది. రైట్. సో ఈ భక్తి మార్గంలో వచ్చాక కూడా అప్పుడప్పుడు మనము మన స్వశక్తి లేకుంటే మన మనసు మీద ఆధారపడి భక్తిని చేస్తుంటాం. అంటే మన మనసు ఏం చెప్తుందో దాన్నే పాటిస్తుంటాం భక్తి మార్గానికి వచ్చాక కూడా. అప్పుడు కూడా భగవంతుడు తన గురించి సరైన అవగాహన వారికి ఇవ్వరు. ఎందుకంటే భగవాన్ అని తెలుసుకున్నా కూడా అంటే పూర్తి అవగాహన అనేది రాకపోవచ్చు. అర్థమైంది. సో కాబట్టి మన మనసు చెప్పింది వినకుండా పరంపరలో అంటే మనం విన్నది, లేకపోతే గురు సాధు శాస్త్రాలు ఏం చెప్తున్నాయో వాటికి అవి ఏం చెప్తున్నాయో వారు ఏం చెప్తున్నారో అది పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే ఓకే నెక్స్ట్. తశ్రద్ధానమునయో జ్ఞానవైరాగ్యయుక్తయ పశ్యంత్యాత్మానం భక్త్యశ్రుత గృహీతయ. ఓకే నెక్స్ట్ ఎవరు చదువుతారు? థింక్ ఈసారి ప్రభుజీస్కి ఛాన్స్ ఇవ్వాలి, సారీ మాతాజీస్కి ఇవ్వాలి. ఓకే పి శాంత మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. నెక్స్ట్ జిజ్ఞాసు అయినవాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యము యుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణం చేసి ఉన్న విధముగా భక్తియుక్త సేవను గావించుచు పరమాత్మను అనుభూతి మొనర్చుకొనగలుగును. థ్యాంక్ యూ. సో ఈ మునులు జ్ఞానులు కూడా ఒకవేళ పరతత్వం సరిగా తెలుసుకోవాలంటే వారు ఏం చేయాలి, శ్రవణము చేయాలి మరియు భక్తియుక్త సేవ చేయాలి. ఇప్పుడు ఏ జ్ఞానులు భక్తులుగా మారిపోయారు? ఉదాహరణ ఎవరైనా ఇవ్వగలుగుతారా? జ్ఞానులు ఎవరైతే భక్తులుగా మారిపోయారు, జ్ఞానులు జ్ఞానులు భక్తులుగా మారిన ఉదాహరణ. ఒక్క నిమిషం, సారీ, ఉదాహరణ చేస్తున్నాం. ఓకే మీకు ఛాన్స్ ఇచ్చాం కొండరి విఠల్. ఓకే ఇప్పుడు అమియా గోర్లేటప్పుడు ఛాన్స్ ఉంది, చెప్పండి. సనత్ కుమార్లు ప్రభు. ఆ సనత్ కుమార్లు. సనత్ కుమారులు, చతుష్కుమారు. యా ఓకే. చతుష్కుమారులకి యాక్చువల్గా పూర్తి అవగాహన లేకుండే ఎప్పుడైతే వారు వైకుంఠానికి వెళ్ళి అక్కడ భగవంతుడి పాద పద్మాలలో ఉన్న తులసి ఆకు దాని యొక్క సుగంధం ఎప్పుడైతే ఆస్వాదించారో అప్పుడు వారిలో ఆ భక్తి భావన చేస్తుంది. వారు మొదట జ్ఞానులని భాగవతంలో ఉంది. సో కాబట్టి
జ్ఞానులైనా యోగులైనా కూడా శ్రవణం చేసి భక్తియుక్త సేవ చేస్తేనే భక్తులుగా మారుతారు. కాబట్టి మనము అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జ్ఞానులు ఏంటి, ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేయాలి, ఎన్నో జన్మలు. అప్పటికి సరైన అవగాహన రావచ్చు, రాకపోవచ్చు. మన కలియుగంలో కష్టం అది, మొత్తం వేదాలు శాస్త్రాలు చదవడం. అలానే యోగీస్ ఏంటి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాలి, అవన్నీ పాటించాలి, నియమ నిబంధనలు. అది కూడా కష్టం. కాబట్టి సులభమైన మార్గం ఇది, భక్తి మార్గం. సో కాబట్టి దీన్ని మనము స్వీకరించాలి. ఓకే, సో ఒక నిమిషం. సో ఇక్కడ 11వ శ్లోకం వరకు మనకు ఎలా భౌతిక కోరికలు లేకుండా మనం మన ధర్మాన్ని పాటించాలని చెప్పారు. అలానే ఈ పరతత్వం గురించి కూడా చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా 12 నుంచి 22వ శ్లోకం వరకు ఎలా భాగవత శ్రవణము చేస్తే పరమసిద్ధిని పొందవచ్చు, దాని గురించి ఇప్పుడు చర్చ చేయబోతున్నాం. సో ఈ 12 ఏదైతే ఉందో ఈ శ్లోకాలు ఇప్పటి నుంచి మొదలయ్యి, ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఇక్కడ యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలంటే ఒక నిమిషం, ముఖ్యంగా 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఇవన్నీ కూడా శ్రవణం గురించి ముఖ్యంగా చెప్పబడుతున్నాయి. చాలా ముఖ్యమైన శ్లోకాలు. సో అది తర్వాత చూపిస్తాను. నెక్స్ట్, అత పుంబే ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశం సనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఓకే, ప్రభుజీ శివరన్నారు. చదవండి. నెక్స్ట్, కనిపిస్తుంది. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే శ్రీకృష్ణ భగవానికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను వర్ణించుట ద్వారా సాధించడి అత్యున్నత పూర్ణతత్వం అని నిర్ణయించబడినది. హరే కృష్ణ. సంసిద్ధిర్ హరితోషణం, ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం, రైట్? ఇది చాలా ఫేమస్ శ్లోకం. ఈ 2వ అధ్యాయంలో ఎన్నో ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ప్రభుపాద్ ఎన్నోసార్లు ఈ శ్లోకాన్ని తమ లెక్చర్లో కోట్ చేస్తుంటారు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో ఉన్న ఇలాంటి ముఖ్యమైన శ్లోకాలు మనం నేర్చుకోవాలి. సో అన్ని వర్ణాశ్రమ అనేది ఎందుకున్నది, ఈ వర్ణాశ్రమంలో ఉన్న అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో ఉన్నవారు మరియు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీరందరూ కూడా పాటించవలసిందేంటి, చేయవలసిందేంటి? శ్రీకృష్ణ భగవానికి ముదమును కోరి సంసిద్ధిర్ హరితోషణం. సో అంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నా, లేకపోతే ఏమంటాం, ఏ వర్ణాలో ఉన్నా కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇది మనం మర్చిపోకూడదు. సో కాబట్టి కృష్ణుణ్ణి కేంద్ర బిందుగా పెట్టుకొని ఈ వర్ణాశ్రమాన్ని పాటిస్తే అప్పుడు అది సరైన, అది దైవీ వర్ణాశ్రమం. అంటే భగవంతుడు అనుకున్న విధానం
వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తుంది. ఒకవేళ అలా కాకుండా మన ఇంద్రియ తృప్తిని కేంద్ర బిందుగా పెట్టుకొని పాటిస్తే అది దైవీ వర్ణాశ్రమం అవదు, అది అసుర వర్ణాశ్రమం అయిపోతుంది. అంతే. అంటే అసురులు కూడా ఈ వర్ణాశ్రమం పెట్టొచ్చు. ఇప్పుడు సొసైటీలో కూడా చూస్తే అలా లేకపోవచ్చు, అంటే క్షత్రియులు అని చెప్పకపోవచ్చు, కానీ రూపాది అంటారు. బ్రాహ్మణులు అంటే సైంటిస్టులు, క్షత్రియులు అంటే అడ్మినిస్ట్రేటర్, పొలిటీషియన్స్, ఇట్లా. వైశ్యులు అంటే వ్యాపారస్తులు. అలా అది ఆటోమేటిక్ గా ఏ సొసైటీలోనైనా కూడా ఇవన్నీ ఉంటాయి. కానీ వారు ఎవరిని కేంద్ర బిందుగా పెట్టుకొని ఎవరిని ప్రసన్నం చేస్తున్నారు, అది దైవీ వర్ణాశ్రమ అసుర వర్ణాశ్రమం అనేది దాన్ని బట్టి తేలుతుంది. సో మనం కూడా ఏ ఆశ్రమంలో ఉన్నాము అనేది ఓకే, అది ఎవరి నేచర్ ప్రకారం వారు ఆ ఆశ్రమంలో లేకుంటే ఆ వర్ణలో ఉండవచ్చు. కాకపోతే దాని వెనుక ముఖ్యమైన కారణం అంటే అది ఎందుకు పాటించాలి ఆ నియమాలు ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఆ నియమాలైనా ఏమైనా పాటించేవన్నీ కూడా ఎవరి కోసం? కృష్ణుణ్ణి ప్రసన్నం చేయడం కోసం పాటించాలి. ఓకే, సో అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలని చెప్పి దానికి ముఖ్యంగా ఫామ్ కమ్యూనిటీస్ ప్రభుపాద అన్నారు మొదలు పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం సునాయాసం అవుతుంది. కృష్ణుడిని కేంద్ర బిందుగా చేయొచ్చు అని సమయం కూడా దొరుకుతుంది భగవంతుడు. కానీ ఆ ఫామ్ కమ్యూనిటీలో కూడా ఒకవేళ భగవంతుడిని సేవ కేంద్ర బిందుగా లేకుండా కేవలము ఎవరైనా ఉదాహరణకి ఒక ల్యాండ్ అంటే భూమిని తీసుకొని వివిధ కూరగాయలు పండ్లు పెంచడము, ఆవుల్ని కూడా చూసుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా భగవంతుడి ప్రసన్నం చేయడం కోసం కాకుండా ఏదో ఒక ఇంట్రెస్ట్ లాగా, లేకపోతే ఇక్కడ నాకు శాంతి దొరుకుతుంది, చల్లని వాతావరణం, మంచి పొల్యూషన్ లేకుండా ఉంది, ఇలా భౌతికంగా ఆలోచిస్తే అది నిజమైన వర్ణాశ్రమం కాదు. సో అది మనం గ్రహించాలి. ఒకవేళ ఎవరైనా సిటీలో ఉంటూ కూడా అలా వర్ణాశ్రమ అంటే ఇలా ఫామ్ లో ఉండకపోవచ్చు, కాకపోతే భగవంతుని కేంద్ర బిందుగా పెట్టుకొని సేవ చేస్తూ ఉంటే అది నిజమైన వర్ణాశ్రమం. సో భగవంతుని కేంద్ర బిందుగా పెట్టుకోవడం అంటే ఏంటి అసలు? ప్రతిదీ కూడా ఆయన కోసం చేయాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి, మనం ఇష్టం వచ్చినట్టు కాదు. ఆయన ఏం చెప్పారో ఆ విధంగా చేయాలి, అది భగవంతుని కేంద్ర బిందువు. ఆయనని ప్రసన్నం చేయడం కోసం నా జీవితం, మనస వాచ కర్మన అన్ని కూడా ఆయనకి అర్పించాలని ప్రయత్నం చేయాలి. సో ఇంట్లో కూడా ఎక్కడైనా మందిరంలో అయినా ఈ భావనలో ఉండాలి, భగవంతుడు నా యజమాని, నేను అతని సేవకుడు, నేను ఇంటి యజమానిని, మిగతా వాళ్ళందరూ నా సేవకులు. అలాగా అందుకే భగవంతుని ఆల్టర్ ఏ ఇంట్లోనైనా అది పెద్దగా ఉండాలి. మరి యజమాని చక్కగా భగవంతుడు యజమాని అయితే మరి సరిగా చూసుకోవాలి కదా. యజమాని ఉండే స్థలం సరిగా ఉండాలా, లేకుంటే ఆయనకి సరైన ఏర్పాట్లు ఉండాలా, మనకి సరిగా ఉండాలి. యజమాని ఏర్పాట్లు సరిగా ఉండాలా, సేవకుల ఏర్పాట్లు సరిగా ఉండాలి. అది కరెక్టే, కానీ ఎవరు ఏర్పాట్లు ఎక్కువగా ఉండాలంట? యజమాని. అలాగే
సో కాబట్టి ఆయనకి సరిగా ఏర్పాట్లు చేయాలి. సో ఇస్ ఆనంద్ బృందావన్ అని బాంబేలో ఒక భక్తుడు రాస్తాం. సో ఆయన ఏమంటున్నారంటే అది పాటించడం అంటే ఏంటి, భగవంతుడికి ఎక్కువ వసతులు ఏర్పాటు చేయడం మనకంటే కూడా. ఇప్పుడు ఇంట్లో ఓకే మనం బంగారు ఆభరణాలు కొనుక్కొని వేసుకుంటున్నాం, మరి భగవంతుడికి మరి అతను యజమాని అయితే యజమానికి ఎక్కువనా సేవకులకి ఎక్కువనా? యజమానికి ఉండాలి ఎక్కువ. అలానే ఏదైనా కూడా. సో ఇప్పుడు ఇంట్లో సేవకులు బయటికి వెళ్తే ఏం చెప్తారు, యజమానికి చెప్పి వెళ్తారు కదా, నేను వెళ్ళి వస్తాను. సో అలా భగవంతుడికి మనం చెప్పాలి. అలానే సేవకుడు ఇంటికి వచ్చాక ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్తారు కదా. ఆయన కోసం, యజమాని కోసం వెళ్తాడు పని కోసం. యజమాని చెప్పించేయడానికి కదా బయటికి వెళ్ళి, వీళ్ళు వచ్చాక ఏం చేస్తాడో చెప్తాడు. అంతే కదా, ఆ భావనలో ఉండాలి. నేను యజమాని ఇంటికి వచ్చాను, భగవంతుడి ఇంటికి వచ్చాను అనే భావనలో ఉండాలి. మనమేమనుకుంటాం, నా ఇంటికి వచ్చాను, మన ఇల్లు అది, నా ఇల్లు అని అంటే మరి అది కృష్ణుడి కేంద్ర బిందులో లేను, భగవంతుడి ఇల్లు కదా. సో అంటే ఆ భావనలోకి రావడం, అది నిజంగా పాటించడం కూడా అంత సులువు కాదు. అయితే భక్తుడు ఏమంటారంటే, ఉదాహరణకి వాళ్ళు ఏదైనా యాత్రకి వెళ్ళారనుకో, యాత్రకి వెళ్తే మనం భగవంతుని రెస్ట్ పెట్టేసి వెళ్ళిపోతాం, భగవంతుని మర్చిపోయే అవకాశం. కానీ యజమానిని ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఎప్పుడైనా భోగము ఫస్ట్ యజమానికి, తర్వాత మనకు. సో అతను ఏమన్నాడంటే, యాత్రలో కూడా ఆ ఫోటో తీసుకొని పోయి, ఇప్పుడు ఏదైనా విగ్రహాల్ని ఫస్ట్ వారికి భోగాన్ని అర్పించి తర్వాత తీసుకుంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒకవేళ అక్కడ ప్రసాదం లేకుంటే వచ్చి వండి ఇప్పుడు అర్పించి దాని తర్వాత వారు తీసుకుంటారు. అంటే స్టాండర్డ్ చూడండి ఎంత. అంటే ఆ భగవంతుడే నా యజమాని, నేను వారి సేవకుడు అనే భావననే ఉండడమే కాదు, అది నిజంగా ఆ భావన ఉండడమే కాదు, అలా మనం ఆచరించాలి కూడా, చూపించాలి కూడా భగవంతుడికి, నిజంగా నేను ఈ సేవకుడిని. సో అంటే ప్రతి ఒక్క విషయంలో ఆ విధంగా ఆలోచిస్తూ సేవ చేయాలి. మరి ఇంట్లో విగ్రహాలు లేవు, ఒకవేళ ఇంట్లో విగ్రహాలు లేవు అనుకోండి, లేకుంటే ఇక లేవు నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా. ఒకవేళ విగ్రహాలు లేకపోతే ఒక ఫోటో పెట్టాలి. ఫోటోలు కూడా భగవంతుడితో సమానం. ప్రభుపాద అన్నారు, విగ్రహాల ఫోటోలు కానీ గురువుల ఫోటోలు కూడా భగవంతుడితో సమానం. అట్లీస్ట్ ఫోటో ఫ్రేమ్స్, కట్అవుట్స్ కూడా ఉంటాయి. చక్కగా విగ్రహాల్లాగా కట్అవుట్ చేసి కూడా పెట్టవచ్చు. సో అవే వారే నిజమైన యజమాని. సో అది మనకు హృదయంలోకి వెళ్ళాలి, పైకి చెప్పడం కాదు. అలా నిజంగా పాటించేటందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ భావనలో లేకపోవచ్చు, ఇంత 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 కష్టమేమో నా వల్ల కాదు, ఓకే కొంచెం కొంచెం అయినా మొదలు పెట్టాలి. అప్పుడే కదా మరి భగవంతుడు నిజమైన భోక్త, సర్వలోక మహేశ్వరుడు ఆయనే, నేను ఆయన సేవకుడు అనే భావన మరి నిజంగా రావాలి కదా. రైట్. సో అలానే సమ్మర్ వచ్చేస్తే, ఎండాకాలం మనం ఏసీ, ఎయిర్ కూలర్ పెట్టేసుకుంటాం. భగవంతుడికి కూడా పెట్టాలి కదా, ఏసీ పెట్టాలి. మనకి ఏసీ అయినప్పుడు ఆయనకి ఫ్యాన్.
యజమానికి ఎక్కువ వస్తులా సేవకుడికి? అంతే కదా, సేవకుడు మంచి భోగం చేస్తున్నా అట్లా కాదు కదా. కరెక్టే. సో ఒకవేళ భగవంతుడికి తక్కువ వస్తువులు ఉంటే మరి ఎవరు యజమాని అని మరి ప్రశ్న అయ్యారు. యజమాని నువ్వా భగవంతుడా? సో అలా ప్రతి విషయంలో ఆ విధంగా ఆలోచిస్తే ఇందులో చాలా మార్పు వస్తుంది. సో ఆయన అన్నారు వాళ్ళ ఇంట్లో ఏదైనా కొనాలన్నా కూడా భగవంతుడిని అడిగి ఇది మీ సేవ కోసం కొంటున్నాము అని చెప్పి అప్పుడు కొంటారు, నిజంగా అది అవసరం అయితే ఆయన సేవ కోసం. కానీ మనం ఏంటి, నాకు నాకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం ఎన్నో బట్టలు కొనుక్కుంటాం, ఎన్నో వేల రూపాయలు పెట్టి, ఎన్నో సారీలు, ఎన్నో షర్ట్లు. మరి భగవంతుడికి ఎన్ని ఉన్నాయి డ్రెస్సులు? మనకి ఎక్కువ ఉన్నాయి, భగవంతుడికి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యజమానికి ఎక్కువ బట్టలు ఉండాలా, సేవకుడికి ఎక్కువ ఉండాలి? అవునా కదా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనకి సో దాన్ని బట్టి మరి అర్థమవుతుంది ఎవరు యజమాని ఎవరు సేవకుడు. సో కాబట్టి ఇలా మనం చాలా గంభీరంగా ఆలోచించాలి. నేను శాస్త్రాలు అధ్యయనం చేస్తున్నాను, వింటున్నాను, కానీ నిజంగా నా జీవితంలో దాన్ని పాటిస్తున్నానా లేదా? పాటించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి. పాటించాలి కదా. సో అది ప్రయత్నం చేయాలి. మన ఇంద్రియ తృప్తిని కొంచెం పక్కన పెట్టి హరితోషణం, అదే కదా చర్చించుకున్నాం, భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. భగవంతుని ప్రసన్నం చేయడం ఆయన చెప్పినట్టు, ఆయన అనుకున్న విధంగా, మనకు నచ్చిన విధంగా కాదు. ఇప్పుడు మనం ఏంటి, ఏమిటి ఒక ఇచ్చేస్తే చాలే అనుకోవచ్చు, కానీ అదే మన విషయానికి వస్తే తగ్గేదే లేదు. మరి అది భగవంతుడు చూస్తున్నాడు కదా. మనం అనుకోవచ్చు కదా అదేదో ఒక రాయి, లేకపోతే అదేదో ఇనుము, లేకపోతే అదే మెటల్, అది కదా భగవంతుడు. భగవంతుడు అంటే సచ్చిదానంద రూపం. ఆయన చూస్తున్నారు, వింటున్నారు, అన్ని అంతే కదా. సో ఆ విశ్వాసంతో సేవ చేయాలి. సో అది చేసినప్పుడే సో నిజంగా అంటే ఇంకా తొందరగా మనం ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు, లేకపోతే కష్టం. ముఖ్యంగా గృహస్థులు విగ్రహాల సేవ చేయాలని ప్రభుపాద చెప్తారు. ఇందుకోసమే తమ ఇంద్రియ తృప్తి మర్చిపోయి భగవంతుడి ఇంద్రియ తృప్తి ఇవ్వాలని ధ్యాసలో నిమగ్నం అవుతారు. ఇప్పుడు బజార్కి వెళ్తే సామాన్యంగా భౌతిక వ్యక్తులు ఏం ఆలోచిస్తారు, ఈ డ్రెస్ బాగుంటుంది, నాకు అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. కానీ భక్తుడు ఏంటి, భగవంతుడికి ఏ డ్రెస్ కొనాలి, భగవంతుడికి ఏ ఆభరణాలు ఇస్తే బాగుంటుంది, భగవంతుడికి ఏ పూల మాల వేస్తే బాగుంటుంది, అలా ఆలోచన మారాలి. మన ఇంద్రియ తృప్తి కాదు, భగవంతుడి ఇంద్రియ తృప్తి, అది ముఖ్యం. సో అందుకే ఆ కామాన్ని ఇచ్చి ప్రేమకి భగవంతుడి పట్ల ప్రేమకి మారాలి. సో ఆ మార్పు అనేది రావాలంటే ఇలా సేవ చేస్తూ తీవ్ర సాధన చేయాలి. మనం జపం చేసేటప్పుడుగా భగవంతుడికి ప్రార్థన చేయాలి. నేను కేవలం ఇంద్రియ తృప్తిలో మగ్నమై ఉన్నాను,
సో ఈ భౌతిక కోరికల్ని తొలగించి మీ పట్ల ఆసక్తి పెంచండి స్వామి అని. సో ఇలా ప్రార్థనలు చేస్తూ మనం చాలా తీవ్రంగా, అంటే చాలా గంభీరంగా తీవ్రంగా సాధన చేయాలి. నెక్స్ట్, తస్మాదేకీన మనసా మూఢవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజశ్చ నిత్యదా. ఓకే, ఇప్పుడు చదివారా? లాస్ట్ క్లోజ్ చదివారన్నమాట. ఓకే, అంటే ప్రణామాలు. కనుక ప్రతి ఒక్కరిను ఏకైక లక్ష్యంతో శాశ్వతాంపతి అయిన శ్రీకృష్ణ భగవాను గుర్చిన శ్రవణం, కీర్తనం, స్మరణం, పూజనము లందు ఎల్లప్పుడూ నియుక్తులు కావలెను. సో ఇప్పటి వరకు ఆ భౌతిక కోరికలు, భౌతిక లాభం కోసం ధర్మాన్ని పాటించడం అన్ని చేయకూడదు అని చెప్పారు. సో లేకుంటే జ్ఞానుల్లాగా, యోగుల్లాగా కూడా ఉండొద్దని చెప్పారు. సో ఎలా ఉండాలి మరి, ఏం చేయాలి మరి అని అడిగితే ఇది చేయాల్సిందని చెప్తున్నారు. ఏం చేయాలి? ఏకైక లక్ష్యంతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రవణము, కీర్తనం, స్మరణం, పూజ ఇవన్నీ చేస్తూ అందులో ఎల్లప్పుడూ నియుక్తులు కావాలి. అప్పుడప్పుడు చేయాలా? ఏం చెప్తున్నారు? ఎల్లప్పుడు అని చెప్తున్నారు. మనం ఏంటి, అలానే ఇంకో శ్లోకంలో కూడా ఏముంది, సవై పుంషాం పరధర్మం. మొదటి క్వశ్చన్ ఆన్సర్, అహైతుకి అప్రతిహత. అప్రతిహత అంటే నిరంతరం. మనం ఏంటి, కొద్దిగా భక్తియుక్త సేవ చేసి అబ్బా చాలు కొంచెం రెస్ట్, ఇంతగా వద్దు. మనకేంటి, బ్రేక్ కావాలి. కంటిన్యూస్ గా భక్తి అంటే అబ్బా ఇంత ఇంత కృష్ణ 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 ఇంత వద్దు నాయన, కొంచెం మాయ కూడా కావాలి. మొబైల్లో యూట్యూబ్ చూద్దాం, కొంచెం ప్రజల్పా చేద్దాం, కొన్ని అది చూద్దాం, ఇది చూద్దాం. సో ఇలా మనం ఇప్పుడు నిరంతరం సేవ చేయట్లేదు. మనకేమనిపిస్తుంది, కొద్ది సేవ చేసి కొంచెం బ్రేక్ కావాలని. కానీ అలాంటి భావనలో ఉంటే మనం ఆధ్యాత్మిక లోకం వెళ్ళలేం. ఆధ్యాత్మిక లోకం ఏంటి, బ్రేక్సా ఏంటి? 2 గంటలు చేసి తర్వాత 2 గంటలు నిద్రపోతారా? సతతం కీర్తయం, నిరంతరం. అంటే మనకు అంత రుచి వస్తేనే అప్పుడే మనకు భగవంతుడు అక్కడ తీసుకొని పోతాడు. ఇలా బ్రేక్స్ కావాలి, ఇంత నా వల్ల కాదు, ఇంత చేయాలా, అయ్యా. సో ఇలాంటి భావనలో ఉంటే మనం వెళ్ళలేం. సో మాయ అదే మనకి, మన ఏంటి, మాయ పరీక్ష ఏం చేస్తుంది? 2 చేస్తుంది. వీడి హేతువు ఏంటి, అహేతుకి కదా. వీడి హేతు భౌతికమా, ఆధ్యాత్మికమా, అదొకటి చూస్తుంది. ఇంకా వీడు నిరంతరం చేస్తాడా లేకుంటే అప్పుడప్పుడే చేస్తాడా, ఈ 2టికి పరీక్ష పెడుతుంది. అందుకే అహేతుకి అప్రతిహత, అప్పుడే సుప్రసీదతి, అప్పుడే నిజమైన ఆత్మసంతృప్తి. సో ఇది మనము మర్చిపోకూడదు. జపము కూడా అప్పుడప్పుడు ఏకాదశి రోజు కుదిరితే 32 లేకుంటే 64 మాలలు చేయడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా ఎంత రుచి వచ్చిందా లేదా అని అప్పుడు తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు ఊహించుకోవచ్చు, నేను బాగా సీనియర్ భక్తుని, బాగా ఆసక్తి పెరిగిపోయింది భగవంతుడు. నిజంగా పెరిగిందా? మరి ఎక్కువ మాలలు చేయగలుగుతారా?
చేయడమే కాదు, చేసేటప్పుడు కూడా ఏ విధంగా చేస్తున్నామో కూడా ముఖ్యం. ఇలా 64 మాలలు చేస్తే ఆసక్తి వచ్చేసిందని కాదు. 64 మాలలు కూడా ఏ భావంలో చేస్తున్నారు అది కూడా ముఖ్యం. సరైన భావంలో చేస్తున్నా ఏదో వేరే వాళ్ళకి చూపించడానికి చేస్తున్నాం. సో వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనం చేసుకోవాలి. రైట్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా దీన్ని గమనించాలి. ఏదో పైన భక్తి చేస్తే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఎన్నో జన్మలు పడుతుంది. చైతన్య చరితామృతంలో ఏమంటున్నారు, బహుజన్మ కరి అది శ్రవణ కీర్తన్ తగు తనే పై కృష్ణ పదే ప్రేమదని. ఎన్నో జన్మలు జపం చేసినా కూడా ఒకవేళ నామపరాధాలతో చేస్తే కృష్ణ ప్రేమ మీకు ఎప్పుడు కూడా దొరకదు. కాబట్టి మీరు ఎప్పుడు గోలోకానికి వెళ్ళలేదు. ఓకే. సో నేను కేవలం 16 మాలు చేస్తున్నాను కాబట్టి గోలోకానికి వెళ్ళిపోతాను. కానీ ఎలా చేస్తున్నా? నామపరాధాలు లేకుండా చేయగలుగుతున్నావా? నిరంతరం చేయగలుగుతున్నావా? సో అది చూస్తున్నారు భగవంతుడు. ఓకే. సో తస్మాదేకేన మనస, ఏకైక లక్ష్యంతో, ఇంకా వేరే ఏ లక్ష్యం లేకుండా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన. అక్కడ కూడా వస్తుంది ఇదే కదా, ఏకేహ గురునందన భూశాఖాహి అనుపస్సుడు. సో ఆ ఏకాగ్రత, ఆ దృఢ నిశ్చయము చాలా అవసరం భక్తి మార్గం. ఎన్నో రకాల మాయ ఎన్నో రకాలుగా మనని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంత అవసరమా? ఏ సమయం ఉంది, ఇంత భక్తి వద్దు. సో ఇలా మనసు మనం తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ఓకే. సో ఈ నవవిధ భక్తి చేసేటప్పుడు కూడా ఎంత ఉత్సాహంతో చేస్తున్నాము అది కూడా చూడాలి. ఎంత ఉత్సాహంతో చేస్తే అంతగా మీ హృదయంలోకి వెళ్తుంది. స్పాంజ్ ఎలా నీటిని పీల్చుకుంటున్నాం, అంత ఉత్సాహం శ్రద్ధతో వింటే అంతగా మన హృదయంలోకి వెళ్తుంది. ఓకే. సో నెక్స్ట్ యదానుధ్యాసిన యుక్త కర్మ గ్రంథి నిబంధనం ఛిందంతి కోవిదస్తస్య కోన కుర్యాత్ యథారథం. ఇప్పుడు ప్రభుజీస్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటా. ఓకే. విశ్వనాథ్ హరికృష్ణ ప్రభుజీ దండ ప్రమాణాలు. బుద్ధివంతులైన వారు శ్రీకృష్ణుని స్మరణమును దివ్య ఖడ్గమును చేబోని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు కనుక ఎవరు ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనబరచుకుందురు. సో మనం ఏ ఖడ్గాన్ని పట్టుకోవాలి? కృష్ణుని స్మరణం, కృష్ణ స్మరణం అనే ఖడ్గాన్ని పట్టుకొని మనలో హృదయంలో ఉన్న ఈ కర్మ గ్రంథిని కట్ చేయాలి. ఎన్నో జన్మల నుంచి ఎన్నో చెడు కర్మలు చేశాం, ఇంద్రియ తృప్తి కోరికలతో ఇంద్రియ భోగం చేశాం. సో అవన్నీ ఎన్నో చెడు కర్మలు, చెడు సంస్కారాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా తొలగాలంటే భగవంతుని స్మరణ చేయాలి. అందుకే బుద్ధిమంతులు ఏం చేస్తారు? కృష్ణుని సదా
కీర్తనీయ సదాహరి, సదా స్మరణం. దాని ద్వారా ఈ కర్మ గ్రంథి తెంపుకుపోతుంది. ఇది ఇంకా వేరే దేని వల్ల ఏదో కత్తి తెచ్చుకొని లేకుంటే సిజర్ ఉంటే దాంతో కట్ చేయలేము. హృదయంలో ఉన్న ఈ గ్రంథి ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేయలేము. రైట్. కానీ మీకు ఆధ్యాత్మిక ఆపరేషన్ కావాలి, స్పిరిచువల్ ఆపరేషన్. కృష్ణుని ఎప్పుడైతే మనం శ్రద్ధతో ఉత్సాహంతో స్వీకరిస్తామో, లేకుంటే శ్రవణమైనా లేకుంటే స్మరణ అయినా, సో దాని ద్వారా మనలో ఉన్న చెడునంతా, చెడు కర్మను తొలగిచ్చేస్తారు. సో ఉత్సాహంతో మనం శ్రవణం చేయాలి. ఉత్సాహ నిశ్చయ ధైర్యార్థం. నెక్స్ట్ శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచు స్యాన్ మహత్ సేవయా విప్రం పుణ్యతీర్థాని సేవన. ఓకే, సో సోనాజీ అనిత. హరే కృష్ణ ప్రభుజీ, దండోపాయం. ఓ విప్రులారా, సర్వపాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చడం ద్వారా గొప్ప సేవ అనురింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణం చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది. సో మనకు భగవంతుడు వాసుదేవుని కథలను శ్రవణం చేయడానికి రుచి పెరగాలంటే ఏం చేయాలి? భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క ముఖ్యంగా సేవ చేయాలి. శుశో శ్రద్ధానస్య స్యాన్ మహత్ సేవయా విప్ర. యాక్చువల్గా మందిరానికి శిష్యులు ఇలా సన్యాసులు వచ్చినప్పుడు గెస్ట్ సేవ, గెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని మహత్ సేవ డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ ఆ శబ్దం ఉంది కదా, మహత్ సేవయ. రైట్, మహత్ సేవ. శాన్ మహత్ సేవయా విప్రా. శుద్ధ భక్తుల్ని సేవ చేస్తే అప్పుడు మనకు శ్రవణం మీద రుచి వస్తుంది. అంటే ఆ భక్తుల్లో ఎవరి సేవ చేస్తే వారి లక్షణాలు మనకు వస్తాయి. భగవంతుడు సేవ చేస్తే వారి లక్షణాలు వస్తాయి. అట్లా అని చెప్పి మనం భగవంతుడు కావు, ఆ లక్షణాలు మాత్రమే వస్తాయి. అలానే శుద్ధ భక్తుల సేవ చేస్తే వారి లక్షణాలు కూడా మనకు వస్తాయి. సో ఒక యాత్రలో ఇజోల్ని చంద్రమౌళి మహారాజ్, సచ్చినందన్ స్వామి మహారాజ్ హరిదాస్ ఠాకూర్ గురించి చెప్తూ చిన్న భజన, అంటే భజన అంటే ఆయన గురించి చెప్పారు, ఇలా పాడారు. హరి హరి జయ జయ హరిదాస జయ హరిదాస, ఇలా చాలాసేపు పాడారు. పాడిన తర్వాత హరిదాస్ ఠాకూర్ గురించి కొంచెం చెప్పారు. సో ఆయన ఏమన్నారు, ఇలా మనం హరిదాస్ ఠాకూర్ గురించి, ఇలా ఆయన యొక్క గొప్ప భక్తియుక్త లక్షణాల గురించి మనం స్మరణ చేసుకుంటూ ఉంటే ఏంటి మనకు లాభం? పద్మపురాణంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైనా మనము ఒక వ్యక్తి యొక్క గుణాల మీద ధ్యానం చేస్తే 1% మనలో కూడా ఆ గుణాలు వస్తాయి. ముఖ్యంగా భగవంతుడు వారి శుద్ధ భక్తుల యొక్క గుణాల మీద. కానీ మనం దేని మీద ధ్యానం చేస్తున్నాం? వ్యక్తుల యొక్క చెడు లక్షణాల మీద. కాబట్టి ఆ 1% మీకు కూడా వస్తుంది, మనకు కూడా వస్తుంది. కాబట్టి దేని మీద ధ్యానం చేస్తున్నాం జాగ్రత్త. రైట్, ఆధ్యాత్మిక లక్షణాల మీద ధ్యానం చేస్తున్నాం లేకుంటే భౌతిక లక్షణాలు. సో
అయితే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కొందరు ఏమంటారంటే, అరే మరి మాకు మహత్సేవ దొరకట్లేదు కదా, మందిరంలో కూడా సన్యాసులు ఎవరన్నా వస్తే కొందరు మాత్రమే సేవ చేస్తారు, కొందరికే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంతమంది వేల భక్తులు ఉంటే ఎట్లా అందరికి సేవ రాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంటే ఎంత ఉత్సాహం చూపిస్తే అంత సేవ అనేది ఉంటుంది, కానీ ఎవరైతే ఉత్సాహం చూపిస్తారో వారికి దొరుకుతుంది. రైట్. సార్ ప్రభుపాద్ ఏమన్నారంటే, ప్రభుపాద్ కొందరు శిష్యులు ప్రభుపాద్ మీరు ఈ తమాల్ కృష్ణ మహారాజ్కి ఎందుకు ఎక్కువ సేవిస్తున్నారు మాకంటే అని ప్రశ్న అడుగుతారు. ఆయనకి ఎక్కువ సేవ ఎందుకు ఇస్తున్నారు? ప్రభుపాద్ ఒక సముద్రం ఒడ్డున వెళ్తూ ఉంటే అక్కడ ఒక బాతు కదా, అది ఏదో ఆహారం తెచ్చి తన పిల్లలకి తినిపిద్దామని తెస్తుంది. అయితే ఎన్నో ఉంటాయి వాటి పిల్లలు. అయితే ఎవరికి ఇస్తుంది? ఏదైతే ఎక్కువగా ముట్టుకుంటుందో వాటికి తల్లి తినిపించింది. ప్రభుపాద అన్నారు, ఎందుకు అన్ని పిల్లలున్నా దేనికి ఎందుకు పెట్టింది? ఎక్కువ ఆకలితో అరిచింది కాబట్టి. సో అలానే ఎవరైతే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారో వారికి ఎక్కువ సేవ. చాలా సింపుల్. సో కాబట్టి తమాల్ కృష్ణ మహారాజ్ ఎక్కువ ఉత్సాహం చూపించారు కాబట్టి ఆయనకి ఎక్కువ సేవలు వస్తుంది చెప్పండి. సో కాబట్టి మనము ఈ కృష్ణ భావనామృతంలో ఉత్సాహం చూపిస్తే కొన్ని సేవలు దొరకవచ్చు. దాన్ని వప్పు అంటారు. గురువు యొక్క సేవ లేకుంటే ఇలా గొప్ప శుద్ధ భక్తుల యొక్క సేవ వప్పు సేవ. కానీ వప్పు సేవ ఎల్లప్పుడూ దొరకకపోవచ్చు అందరికి. రైట్. కాబట్టి వాణి సేవ అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు వప్పు సేవ అంటే ఏం చేయొచ్చు? మనం ఆ రూమ్ క్లీన్ చేయొచ్చు, వారి బట్టలు ఉతుకోవచ్చు, ఐరన్ చేయవచ్చు, వారికి ప్రసాదం ఉండవచ్చు, ఇలా ఎన్నో సేవలు చేయొచ్చు. రైట్. సో అలానే వాణి సేవ, వప్పు సేవ ఇప్పుడు దొరకకపోవచ్చు. వాణి సేవ మనం ఏంటి, మన గురువుకే సేవ చేయాలనుకుంటాం, అది మంచిదే. కానీ మన గురువు యొక్క సోదరులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మన గురువు లాంటి వారే, వారికి కూడా సేవ చేయాలి. మన గురువే అందరికంటే శుద్ధ భక్తుడు, ఇంకా వేరే వాళ్ళు లేరు అనే భావన ఉంటే మరి అది తప్పు. వేరే శుద్ధ భక్తులు కూడా ఉండొచ్చు కదా. ప్రభుపాద ఒక్కరిని శుద్ధ భక్తులుగా చేశారా? లేదు, ఎంతో మందిని చేశారు. కాబట్టి వారికి కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఉన్న అసూయ, ఈర్ష కూడా పోతుంది. గర్వంలో అప్పుడే నా గురువే గొప్ప, వీళ్ళంతా వేస్ట్ అనే భావన ఉండొచ్చు. శ్రద్ధ వాసన శాన్ మహత్ సేవ విప్ర అంటే కేవలం మన గురువుకే చేయాలని చెప్పారా? మహత్ సేవ అంటే కేవలం మన గురువుకే చేయడం మహత్ సేవ లేదు, మన గురువుకే కాదు, ఎవరి వేరే గురువులకు కూడా చేయాలి. సో అది కష్టం యాక్చువల్లీ. మనం అంటే మన గురువు మీద ఆసక్తి ఉంది కాబట్టి చేస్తాం, వేరే గురువు ఎందుకు చేయాలి, నాకేం ఆసక్తి లేదు కదా. ఇజోల్నెస్ గోపాలకృష్ణ మహారాజ్ శ్రీ రాధేశ్యామ్ ప్రభుకి ఇజోల్నెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ వారి గురు మహారాజ్ రాధేశ్యామ్ ప్రభు. సో ప్రభుజీ అన్నారు ఒకసారి, నా జీవితంలో
దాంట్లో ఒక ముఖ్యమైన ఆదేశం మా గురువు గారు ఇచ్చింది ఏంటంటే, నాతో పాటు నా గురు సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కూడా నాకు చేసినంతే సేవ లేకుంటే ఇంకా ఎక్కువైనా చేయడానికి, వారిని కూడా ప్రసన్నం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నన్ను ఎంతగా ప్రసన్నం చేయడానికి ప్రయత్నం చేశావో అలానే వారిని కూడా ప్రసన్నం చేయడానికి అంతే, ఇంకా కాకపోతే ఇంకా ఎక్కువైనా కూడా చేయాలి. సో అది కష్టమే, ఎందుకంటే కానీ మనము చేయాలి, ప్రయత్నం చేయాలి. సో అందరి నుంచి ఎంతో నేర్చుకోవడానికి ఉంటుంది. కేవలం మన గురువు నుంచి నేర్చుకోవడానికి తప్పకుండా ఉంటుంది, కానీ ఇంకా వేరే ఎంతో మంది భక్తులు ఉన్నారు, వారి నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. సో కాబట్టి కొందరు ఏంటి, మా గురువు వస్తేనే నేను వింటాను, వేరే గురువులు వస్తే వాళ్ళ శిష్యులు వింటారు, నేను ఎందుకు రావాలి? సో అది కూడా సరైన భావన కాదు. మరి అందరూ శుద్ధ భక్తులే, అంటే శుద్ధ భక్తులు కాకుండా గొప్ప భక్తులు, వాళ్ళు ప్రభుపాద శిష్యులు, అంటే ఎన్నో వేరే 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, మరి వినాలి కదా, అవునా కదా? అది మన మహాభాగ్యం, వారి నుంచి వినడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏంటి, లేదు మా గురువు నుంచే సో అది సరైన భావన కాదు. సో మరి కృష్ణుడు ఇన్ని రకాలుగా గురువుల్ని పంపిస్తున్నారు మనని ఉద్ధరింప చేయడానికి, మనకి కృపనివ్వడానికి. మనం ఏంటి, నాకు ఒక్కటే కావాలి, ఈ విధంగానే కావాలి, ఇవన్నీ మిగతాయి. మరి అది కృష్ణుడు ఇస్తున్న కృపని మనమే స్వీకరించట్లే కదా, అంతే కదా. కృష్ణుడు ఎన్నో రకాల ఎంతో మంది భక్తుల నుంచి కృపని పంపిస్తున్నాడు. మనమేమనుకుంటున్నాం, లేదు ఒక్క నుంచే కావాలి. అట్లానే అంటే దీక్షా గురువుతో మనం శ్రద్ధ, విశ్వాసం, సేవాది ఉంటుంది, వారి మీద ఎక్కువ ధ్యాస పెట్టడం. కానీ నేననేది వేరే గురువుల మీద కూడా ఆ సేవాభావం పెంచుకోవాలి, వినడం, సేవ చేయడం, రైట్. సో అప్పుడు మనం పూర్తి కృష్ణుడు ఇచ్చిన పూర్తి కృపని స్వీకరిస్తున్నాం. అలానే వాణి సేవ కూడా చాలా ముఖ్యం. సో ఒకసారి రాధేశ్యామ్ గోపాలకృష్ణ మహారాజ్ పూణే మందిరానికి వచ్చినప్పుడు ఒక భక్తుడు చాలా గెంతేస్తున్నాడు, అంటే చాలా ఎగురుతున్నాడు, గురుదేవ్ గురుదేవ్ అని బాగా చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. సో అప్పుడు గోపాలకృష్ణ మహారాజ్ రాధేశ్యామ్ను అడిగారండి, ఈ భక్తుడు ఎలా ఉన్నాడు అని. సో అప్పుడు రాధేశ్యామ్రావు అన్నారంట, మహారాజ్ ఇతను కేవలం మీరు వచ్చినప్పుడే మందిరానికి వస్తాడు, మిగతా ఎప్పుడు కూడా కనిపించాడు. సో అంటే అలా అంటే మరి అది గురువు సేవ కాదు. గురువు ఏమంటున్నారు, సరే అతను వచ్చినప్పుడు కూడా రమ్మంటారు, కానీ దాంతో పాటు మిగతా సమయంలో కూడా మందిరానికి వెళ్ళి శ్రవణం చేయాలి, సేవ చేయాలి, టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పాటించాలి. అది గురువు చెప్పినట్టు పాటించడం, అది నిజమైన వాణి సేవ. ఓకే, సో దీన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, సో కాబట్టి ఈ భక్తుల సేవ చాలా చాలా, శుద్ధ భక్తుల సేవ చాలా చాలా. అందుకే నారదముని పూర్వజన్మలో ఎలా శుద్ధ భక్తుడిగా మారిపోయాడు, భక్తి వేదాంత
కొంత వేదాంతం నలుగురు వారికి సేవ చేశారు. అలాగే సో అదే మనం కూడా మరి అరే మనకి ఎవరున్నారు శుద్ధ భక్తులు అని ప్రశ్న రావచ్చు. ఎవరు లేరే? లేరు. అంటే నేనది మనకి ఫిజికల్ గా అంటే ఇలా ముందు కనిపించట్లేదు కదా, వానికి నలుగురు వచ్చి ఉన్నారు కదా, లేదు. మనకు వారి వాణి వారితో సమానం. సో మనకి భక్తివేదాంత స్వామి, ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఉన్నారు, వారు కూడా భక్తి వేదాంతులే, అంతే కదా. నారదమునికి ఆ భక్తి వేదాంతం నలుగురు దొరికారు, మనకు భక్తి వేదాంత స్వామి దొరికారు. మరి నారదముని ఏం చేశాడు? వారు చెప్పినట్టు వారి ఆదేశాలని పాటించారు. అలాగే మనం ప్రభుపాద ఇచ్చిన ఆదేశాలను పాటిస్తే మనకు కూడా వారి దొరుకుతుంది. చాలా ఈజీ అర్థం చేసుకోండి. సో ఇది మనం అర్థం చేసుకోకుండా అంటే మనం ప్రభుపాద వెళ్ళిపోయాక ఎంతో మంది వారి శిష్యులు ఇస్కాన్ వెళ్ళిపోయారు, భక్తి మార్గాన్ని, చాలా మంది. సో దానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? ముఖ్య కారణం ఇదే. ఎలా అంటే లేదా సౌండ్ వస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి? శిష్యులు ఎందుకు వెళ్ళిపోయారంటే వారికి కేవలం ప్రభుపాద వపు సేవ మీదే ఆసక్తి, విశ్వాసం. వాణి సేవ మీద విశ్వాసం లేకుండే ప్రభుపాద వెళ్ళిపోయారంటే అంతా అయిపోయింది, ఎందుకు ఈ జీవితం అని, ఇంకేం పాటిస్తాంలే అని, ఎవరున్నారు మాకు అని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభుపాద ఇంకా లేరు కదా, ఏం పాటిస్తా ఉండే, ఇవన్నీ కష్టం, కలియుగం. అలానే మాయా ప్రభావం కూడా గట్టిగా ఉండి ప్రభుపాద లేరు కదా అని. కానీ ప్రభుపాద ఉన్నారు. ప్రభుపాద ఏమన్నా, నా పుస్తకాల్లో నేను ఎల్లప్పుడూ ఉంటాను. సత్స్వరూప్ మహారాజ్ లీలామృతంలో రాస్తారు, గురువు తన ఆదేశాల్లో ఉంటారు, అలానే వారి శిష్యుడు కూడా ఎవరైతే ఆదేశాన్ని పాటిస్తారో వారితోనే నిరంతరం ఉంటారు. The guru lives in his instructions, spiritual master, the follower is with him. శిష్యుడు ఎల్లప్పుడూ గురువుతోనే ఉంటాడు. ఎవరైతే ఆదేశాన్ని పాటిస్తారు. సో కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మా గురువు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, లేకపోతే ఎప్పుడో వస్తారు, లేకుంటే ఎప్పుడు రాకపోవచ్చు, ఇంకేముంది అని నాకు గైడెన్స్ ఇవ్వట్లేదు కదా. యాక్చువల్లీ వారి నుంచి మనం శ్రవణం చేసినప్పుడు అది మనకు ఆదేశాన్ని ఇచ్చినట్టే. మనం ఏమనుకుంటాం, నన్ను పిలిచి ప్రియమైన శిష్యుడా, నీకు ఈ 1, 2, 3 ఈ ఆదేశాలను ఇస్తున్నాను, ఇది పాటించు అని చెప్తే అప్పుడు ఓ నాకు ఆదేశాన్ని ఇచ్చాడు చక్కగా, ఓకే చూడండి అందరూ పిలిచి మరి చెప్పాడని 100 మంది చెప్తాం. అది పాటిస్తామా లేదు అది వేరే విషయం. కానీ లెక్చర్లో గురువు గారు చెప్పే వాక్యాలు కూడా వారి ఆదేశాలే. మనం ఏమనుకుంటాం, అది లెక్చర్, నా కోసం కాదు, అది వేరే వాళ్ళకి, లేదు అలా తీసుకోవచ్చు, నా కోసం గురువు చెప్తున్నారు, ఆ భావంలో ఉండాలి. నా కోసం ఎంతో కృపతో. సో ఆ భావంలో ఉంటే మనం విశ్వాసంతో, ఆ భావంలో ఉంటే మనం తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు, లేకపోతే కష్టం. ఎవరైతే
గురువు ఆదేశాన్ని గంభీరంగా తీసుకొని పాటించడానికి ప్రయత్నం చేస్తారు. గురువు సదా వారి హృదయంలో ఉంటారు. ఎలా అయితే పరమాత్మ హృదయంలో ఉంటుంది, అలానే గురువు కూడా వారి హృదయంలో సదా ఉండిపోతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్. సో ఇక్కడ భిక్షపతి గారు ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్నలు ఉంటే అడగొచ్చు తొందరగా, ఒక 5 నిమిషాలు. మనం ఎలా వేరే గురువుని సేవ కోసం ఏ విధంగా మనము అడగవచ్చు అని ప్రశ్న అడుగుతున్నారు. వారు మనకు సేవ ఇస్తారో లేదో అని. లేదు, వారి శిష్యులకే ఇవ్వాలని ఏం లేదు. గురువుగారు గురువులు ఎవరికైనా సేవ ఇస్తారు. మనం ఉత్సాహాన్ని చూపిస్తే గురువులు ఎవరి శిష్యులకైనా సేవ ఇస్తారు. నువ్వు నా శిష్యుడువా కాదా అని వారు ఏం అడగరు. గురువుల శిష్యులు పర్సనల్ సెక్రటరీగా కూడా సేవ చేశారు. మనం ఏమనుకుంటా, లేదు వారి శిష్యులే పర్సనల్ సెక్రటరీగా ఉంటారు, వారే సేవ, అట్లేం లేదు. కొంత గురువులకి వేరే శిష్యులు కూడా సెక్రటరీగా ఉండి, సర్వెంట్ లాగా ఉండి సేవ చేయడం చేశారు. సో అందులో ఏం తప్పు లేదు. వారు గురువులే, మన గురువు గురువే. అది మనకు ఎంతో మహాభాగ్యంగా స్వీకరించాను. అంటే అందరికీ దొరకకపోవచ్చు, ప్రయత్నం చేయాలి. ఏదో చిన్న సేవ అయినా దొరికినా కూడా మరి బాపు సేవ ఎందుకు చేయాలి అంటే, అది కూడా ఎందుకు చేయాలి, నేను చూడు సేవ చేస్తున్నాను పేరు 10 మందికి వాట్సాప్ లో ఫోటో పెట్టడం కాదు. చూడు నేను మహారాజ్ పుట్టిస్తున్నా, మహారాజ్ కోసం కూరలు చేస్తున్నాను, చూడు ఎంత గొప్ప భక్తుడిని నేను, డైరెక్ట్ గా మహారాజ్తో నాకు సంబంధము. అలా గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఎందుకు ఆ వప్పు సేవ కూడా వాణి సేవ సరిగా చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి నేను వప్పు సేవ చేస్తాను. ఆయన పట్ల ఆసక్తిని పెంచుకొని ఇంకా ఉత్సాహంతో ఆయనకి సేవ చేయాలి. ఆయన లేనప్పుడు కూడా అంతే ఉత్సాహంతో చేయాలి. కేవలం గురు ఆదేశాలే కాదు, గురు ఎవరినైతే ఫాలో అని చెప్తారు, ఎవరినైతే ఫాలో అని చెప్తారో వారి ఆదేశాలను కూడా మనం గంభీరంగా ఉత్సాహంగా తీసుకోవాలి. గురువు శిష్య బాటిల్ వాటర్ తెమ్మంటే ఇక్కడ వాటర్ 10 బాటిల్ తెచ్చి పెట్టేస్తుంది. అదే మన భక్తురిక్ష లీడరు లేకుంటే ఎవరో సీనియర్ భక్తులు, టెంపుల్ ప్రెసిడెంట్ అలా సేవ చెప్తే నేనే దొరికానా, ఇప్పుడు నాకే ఎందుకు, మీకు ఎందుకు అంత నా మీద కృప, ఇలాంటి ఆలోచనలు రావచ్చు మనకి. నేనే దొరికానా ఇది. సో మరి అది తప్పు, ఆ భావన తప్పు. గురు యొక్క దాసులనై సేవ చేస్తే ఇంకా గురువు ఎంతో ప్రసన్నం చెందుతారు. కొందరు ఏమనుకుంటారు, గురువుతో డైరెక్ట్ గా సేవ చేస్తే చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. కానీ గురువు యొక్క సేవకులకి కాగా చేయాలంటే వాళ్ళలో అహంకారం తొలగించాలి. ఇప్పుడే అలా చేయగలుగుతాను. కాబట్టి అది చేస్తే మీకు ఇంకా ఎక్కువ కృప దొరుకుతుంది. ఎందుకు? దానికి మీరు అహంకారాన్ని తొలగించుకోవాలి కదా. సేవకుడికి కావడం ఏంటి, డైరెక్ట్ గా సేవకుడిగా సేవ చేస్తే కదా. నేనెంత గొప్ప భక్తుడిని అని నిరూపించుకోవాలి. మరి సేవకుడిగా సేవ చేయడం
కూడా ఉత్సాహంగా చేయాలి కదా. ఏంటి ఏది అంటే మీలో ఏ భావన ఉంటే అది చూసుకోవాలి. అంటే గురువు సేవ చేయడం తప్పు కాదు, కానీ ఎందుకు చేస్తున్నారు? పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా ఆయన పట్ల ఆసక్తిని పెంచుకొని వారి ఆదేశాల్ని ఇంకా గంభీరంగా పాటించడానికి, అలానే ఆ సేవకులాగా మారడానికి ఆయన కృపను యాచిస్తున్నాను అనే భావంలో సేవ చేయాలి. ఓకే, భిక్షపతి గారి ప్రశ్నకి ఆన్సర్ చేశాను కాబట్టి నెక్స్ట్ లీలా బాబు. హరే కృష్ణ ప్రభు. ప్రభు ప్రతి ఒక్కరు విద్యుత్ ధర్మాలను అయితే నిర్వర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు వ్యవసాయం చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు. వాళ్ళు కృష్ణుడి కోసమే చేయడం అంటే ఎలా చేయాలి? కృష్ణుడి కోసమే కృష్ణుడి కోసమే చేయాలంటే ఎలా చేయాలి? నేను చెప్పాను కదా, చేసిన పని ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఫలితాల్ని భగవంతుడికి అర్పించాలి. జాబ్ చేస్తే ప్రభుపాద ఏమన్నా 50%. సో ఒకవేళ 50% కాకున్నా కూడా అట్లీస్ట్ మొదట్లో ఒక 10% అయినా మొదలు పెట్టాలి. యాక్చువల్ రాధేశ్యామ్ ప్రభు ఒక క్లాస్ లో చెప్పారు 50% అంటే ఏంటి? మన యాత్రలకు వెళ్తాం, విగ్రహాల సేవకి, మన ఇంట్లో భక్తులు పిలిచి ప్రోగ్రామ్ చేయడం, ఇవన్నీ కూడా 50% కిందే. సో ఆ లెవెల్కి రావడానికి ప్రయత్నం చేయాలి. మనకి ఇప్పుడు కాకపోవచ్చు, స్లోగా మొదలు పెట్టాలి. అప్పుడే అది కర్మయోగం అవుతుంది కదా. నేను 1% ఇస్తే అది కర్మయోగం ఎట్లయితుంది? అది కర్మే అయిపోతుంది. కర్మయోగం కాదు అది. కర్మయోగం కావాలంటే కర్మ ఫలితాలను అర్పించాలి కదా. మరి అవునా కదా? ఆచార్యులు చెప్పిన విధంగా అర్పిస్తే అది కర్మయోగం అవుతుంది. కానీ మనం ఆ విధంగా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు లేదో మన దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం ఎన్ని చెబుతున్నారని భావించే అవకాశం ఉంది కదా. అందుకే మరి భక్తులకే చెప్పండి. బయటి వాళ్ళు అలా అనుకోవచ్చు, భక్తులు కూడా అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం ఏం చేయలేము. వారికి సరైన అవగాహన లేదనుకుని చెప్పాలి. అది ఎవరి సేవ కోసం? భగవంతుడి సేవ కోసం కదా. భగవంతుడి సేవ మరియు భక్తుల సేవ. భక్తుల సేవ కూడా లక్ష్మి డబ్బులు కావాలి కదా ప్రసాదం పట్టించాలంటే. సో అది భగవంతుడు భక్తుల సేవ కోసం వినియోగిస్తున్నారు కాబట్టి అది సేవ అవుతుంది. అది ఇప్పుడు అదే కదా ఇక్కడ చర్చించింది. ఏంటి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శుశ్రూషో శ్యాన్ మహత్ సేవయా విప్ర. అంటే ఇప్పుడు కేవలం మహత్ సేవ చేస్తేనే భక్తుల సేవని కాదు, సాధారణమైన భక్తులకు సేవ కూడా మహత్ సేవ అవ్వచ్చు. ఎలా? ఎందుకంటే ఆ మహత్ సాధారణమైన భక్తులకు కూడా సేవ చేయమన్నారు కాబట్టి ఆ సేవ కూడా మహత్ సేవ అవుతుంది. కొందరు ఏంటి, నేను కేవలం మా గురువు సేవ కోసమే డబ్బులు ఇస్తాను, సాధారణమైన భక్తుల సేవకి డబ్బులు ఇవ్వను అంటే అది కూడా తప్పే కదా. ఎందుకంటే గురువు కూడా సాధారణ భక్తులకు సేవ చేయమంటారు కదా, చేయవద్దని చెప్తారు. కాబట్టి మనకు సరైన అవగాహన ఉండాలి. హరే ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వ్రజవల్లభి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రభుజీ, ఇందాక మీరు లెక్చర్ లో చెప్పారు మనం యాత్రలకి అట్లా వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న డీటీస్ ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ ఆఫర్ చేయాలి అని. నేను చెప్పట్లే, ఆనంద బృందావన ప్రభు ఆయన క్లాస్ లో అలా చెప్పారు. ఒకవేళ కుదిరితే చేయండి, లేకపోతే లేదు. ప్రభుజీ తీసుకెళ్తే అక్కడ మనకి ఆఫరింగ్ చేయడానికి వీలుండదు కదా ప్రభుజీ. మనం ఫోటో తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఆఫరింగ్ చేయడానికి మనకి ఎట్లా వీలుంటుంది?
అంటే మన ప్లేట్ లో Actually, ప్రసాదం వచ్చే ఆయన వరకు మనకి అయితే ఆయన ఏమన్నారంటే ఇప్పుడు యాత్రకి వెళ్తే అక్కడ ప్రసాదం చేస్తారు కదా, ఓకే అంటే ప్రసాదం కిచెన్ లో చేస్తారు పెట్టాలి. కదా, అవును ఉదాహరణకి ప్రసాదం చేస్తారు. సో అది ఎలాగో భగవంతుడు అర్పించాలి కదా. సో అక్కడ అవును వాళ్ళు అర్పించేటప్పుడు ఈయన కూడా ఫోటోకి ఇవి కూడా అర్పిస్తారు అలా. ఓకే అదే ఒకవేళ వేరే ఫంక్షన్ కి వెళ్తే ఆయన ఏం చెప్తారంటే ఇంటికి వచ్చి మళ్ళీ విగ్రహాలకి భోగం తయారు చేసి వాటికి భోగం పెట్టి తర్వాతే వారు తీసుకుంటారంట. ఓకే చాలా హై ఓకే స్టాండర్డ్, కష్టం అది. అవును అవును ప్రభు. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తే ఇప్పుడు మళ్ళీ వచ్చాక చేసి అదంతా అంటే చాలా కష్టం. మరి అక్కడ వచ్చాక అంటే ఎంత టైం, మరి చాలా టైం పోతుంది కదా. ఫంక్షన్కి వెళ్ళేది ప్రసాద్ తీసుకోవడానికి ప్రభు. లంచ్ టైం కూడా అయిపోయి మళ్ళీ ఎన్నో గంటలు. సో అది ఆయన చేస్తున్నారు అని చెప్పారు, ప్రయత్నం చేస్తున్నారు. మనం అలా ఎగ్జాక్ట్ గా చేయాలంటే అంటే కుదిరితే చేయండి, లేకపోతే చేయకండి. కానీ వారి భావనని మనం కొనియాడాలి. వారి భావన ఏంటి? కృష్ణుడు యజమాని, నేను సేవకుడిని. మరి యజమాని సంతృప్తి పరచాలా, ఫస్ట్ సేవకుడిని సంతృప్తి పరచాలా అనేది. అంటే ఎప్పుడు కూడా యజమానిని ఎలా సంతృప్తి పరచాలనే భావన ఉండాలి మనసులో. సో ఆ విధంగా ఉంటే మనం ఎప్పుడు కృష్ణ భావనలో ఉండవచ్చు. అదే ధ్యాస. కాబట్టి నేను నా యజమానిని ఎలా సంతృప్తి పరచాలి. సో ఆ భావన అంటే ఒకేసారి రాకపోవచ్చు. సేవ చేస్తూ చేస్తూ ఆ విధంగా ఆలోచిస్తూ పోతే గురువు కృష్ణుల కృప ఉంటే ఒకనొక రోజు అలా మనలో కూడా మార్పు రావచ్చు. హరే కృష్ణ. హరే ఓకే, చివరి ప్రశ్న ఇక్కడ అర్జున పార్థసారథి. చెప్పండి, టైం అయిపోయింది, 9:15 అవుతుంది. ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మర్చిపోవచ్చు. సో ఎలా నిరంతరం పాటించాలి అని ప్రశ్న. మనం విన్నది ఏదైనా కొద్దిసేపు సరే ఈ రోజు ఏదో విన్నాను, రేపు పాటిస్తాను, ఎల్లుండి మర్చిపోతాను. మన నిరంతరం ఎలా పాటించాలి అని ప్రశ్న. సో మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ వింటే గుర్తొస్తుంది, అంతే కదా. అందుకే నిత్యం భాగవత సేవ. ఏంటి భాగవత్ సప్తా అంటే ప్రభుపాద ఏమన్నారు? 7 రోజులు భాగవత సప్తా చేస్తారు జనరల్ గా. భాగవతం 7 రోజులకు కాదు, నిత్యం అంటే ప్రతిరోజు కూడా. నిత్యం భాగవత్, నిత్యం రోజు వినాలి. ప్రభుపాద అందుకే రోజు పెట్టారు కదా భాగవతం క్లాస్. నెలకోసారి వినాలి, వారానికి ఒకసారి మందిరానికి వచ్చి వింటే చాలు అన్నాడా? రోజు వినాలి. ఒకవేళ మందిరానికి రాకున్నా కూడా యూట్యూబ్ ఉన్నది ఎన్నో. ఇప్పుడు పూర్వం అయితే ఇవన్నీ లేవు, యూట్యూబ్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ లేవు, జూమ్. ఇప్పుడు భగవంతుడి కృప వల్ల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మనం దాన్ని ఉపయోగించాలి కదా, సరిగా సద్వినియోగం చేసుకోవాలి, వినాలి. అది మన ఆత్మకి ఆహారం. అప్పుడు మనం రోజు వింటే భగవంతుడు మనకి ఆ స్మరణ అనేది ఇస్తారు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. అక్కడ ప్రభుజీతో అర్జున్ పార్థసారథి ప్రభుత్వం ఇంకెవరు వచ్చారు ప్రభు అటెండెన్స్ తీసుకోవడానికి? ఆ ప్రభుజీతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు, కాకపోతే ఇద్దరే. భక్తి శాస్త్రి మీకు వాట్సాప్ లో పేర్లు పంపించేస్తాడు, పంపించండి. మన అటెండెన్స్ ఇన్ఛార్జ్ మీకు ఇస్తాను పేరు నెంబర్, మీకు వాట్సాప్ చేస్తారు బ్రో. సరే బ్రో. ఓకే, హరే కృష్ణ.
చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాదికి జై. సామవేద గౌర భక్తవృంద కి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవులకి జై. హరే కృష్ణ. ప్రభు నెక్స్ట్ క్లాస్ థర్స్డేనా? థర్స్డే. ఈ సండే తెలుగు భక్తి వృక్షాల టెంపుల్లో ఉంటుంది ప్రభు క్లాసు, అందుకని సండే కుదరదు. అందుకే థర్స్డే. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. రోజు పంపిస్తారు.